నెక్స్ట్ 5 to 10 years లో బికాస్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎటువంటి ఇన్వెన్షన్స్ ఇందులో వచ్చే అవకాశం ఉంది? రిమోట్ రోబోటిక్ సర్జరీస్ వినే ఉంటారు మీరు. రిమోట్ రోబోటిక్ సర్జరీస్ అంటే అర్థం ఏంటంటే, నేను ఎక్కడో ఉంటాను, పేషెంట్ ఆపరేషన్ థియేటర్ లో ఉంటారు, నేను రిమోట్ కంట్రోల్ ద్వారా ఎక్కడో ఉండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉన్నాను, పేషెంట్ లెట్స్ సే ఎక్కడో కరీంనగర్ అనుకుందాం, లేకపోతే విజయవాడలో ఉన్నారు అనుకుందాం, నేను ఇక్కడి నుంచే నేను ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఈ రిమోట్ రోబోటిక్ సర్జరీస్ రీసెంట్గా దే గెయినింగ్ క్వైట్ అ బిట్ ఆఫ్ పాపులర్. అంటే స్పైన్ సర్జరీలో కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాస్టాటిక్ సర్జరీస్లో చాలా పాపులారిటీ వచ్చిందనమాట. ఇప్పుడు కొంతమంది సర్జన్స్, నాకు తెలిసిన ఒక ఇండియన్ సర్జనే యుఎస్ నుంచి ట్రాన్స్ కాంటినెంటల్ ఆఫ్రికాలో ఉన్న పేషెంట్కి యుఎస్లోనే ఉండి సర్జరీస్ చేయగలుగుతున్నారు. ఇది మేజర్ అడ్వాన్స్మెంట్. అది ఇంకా బహుశా వస్తుందేమో, గ్యారంటీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ చేస్తున్నారు వేరే డిపార్ట్మెంట్స్లో. సో డెఫినెట్గా స్పైన్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.